ఉగ్రవాదులు మన మీద ఎలా దాడి చేస్తారు? ఢిల్లీలో జరిగినట్లుగా బాంబ్ బ్లాస్ట్ చేస్తారు, లేదంటే తుపాకులతో దాడులు చేస్తారు. అది కూడా కాదంటే సోషల్ మీడియాలో అకౌంట్లు హ్యాక్ చేయడం ద్వారానో లేకపోతే రకరకాలుగా దాడులు చేస్తారు. ఇవన్నీ మనకు తెలిసినవే. వీటన్నిటితో పాటు లవ్ జిహాద్ లాంటివి కూడా మనం చూస్తున్నాం, కొంతమంది చేసే పనులు. ఇవన్నీ మనకు తెలిసినవి, మనం డిస్కస్ చేసుకున్నవి. కానీ మీరు తినే ఆహారంలో కూడా కొద్దిగా విషాన్ని నింపి మీకు పంపిస్తుంటే, మీ ఇంట్లో తినే ఆహారంలో అయినా సరే, మీరు బయట కొనుక్కునే సరుకుల్లో అయినా సరే, అలాగే గుళ్ళో తినే చివరికి ఒక టెంపుల్లో మీరు తినేటువంటి ప్రసాదంలో కూడా వాళ్ళు కలిపే విషం ఉంటుంది అంటే, ఆ విషం పేరు రెజిన్ అని తెలిస్తే ఆ విషాన్ని మీకు కొద్దిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మన చుట్టూ డాక్టర్ల రూపంలో తెల్ల కోట్లు ధరించి వైద్యో నారాయణో హరి అని మనం చాలా గొప్పగా చెప్పుకునే డాక్టర్ల రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటే వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా. దేవుడితో సమానంగా భావించి మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ మనం తినే ఫుడ్లో పాయిజన్ కలిపి, మనం తాగే నీళ్లలో పాయిజన్ కలిపి, అవకాశం ఉన్న ప్రతి చోట ఏదో ఒక విషయాన్ని నింపి మన ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిస్తే, మనం కట్టిన ట్యాక్సులతో చదువుకొని చివరికి మనం ఇచ్చిన డబ్బులతో ఇక్కడే బ్రతుకుతూ ఇలాంటి కుట్రలు మన దేశం మీద చేస్తున్నారని తెలిసి మన మధ్యలోనే తిరుగుతున్నారని తెలిస్తే ఎంత భయానకంగా ఉంటుందో కదా ఆ పరిస్థితి. బట్ అదే జరిగింది. మన హైదరాబాద్ మహానగరంలో 3 డాక్టర్స్ అదుపులోకి తీసుకున్నారు. అండ్ వాళ్ళు రెజిన్ అనే ఒక కెమికల్ని స్ప్రెడ్ చేస్తున్నారు, మనం తినే ఆహారాల్లో మిక్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా టెంపుల్స్లో, హిందువులు వెళ్ళేటువంటి ఆలయాల్లో ప్రసాదాల్లో ఆ రెజిన్ని కలిపి హిందూ భక్తుల ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు, భారతీయుల ప్రాణాలను తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ ఆర్డర్లెస్, ఇట్స్ టేస్ట్లెస్, ఇట్స్ కలర్లెస్. సో మీకు ఒకవేళ మీరు తినే ఆహారంలో అది కలిపినా మీకు తెలియదు, మీరు తాగే నీళ్లలో అది కలిపినా మీకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ దుర్మార్గులు ఎంత నీచానికైనా దిగజారుతారు. ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఉగ్ర కుట్రకు బిగ్ స్కెచ్ వేశారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉండేటువంటి డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్తో భారీగా ఉగ్ర కుట్ర జరిగినట్లుగా తెలుస్తోంది. ఒకేసారి లక్షల మందిని ప్రాణాలు తీసేందుకు ఈ స్కెచ్ వేశారు. రెజిన్ అనే కెమికల్ ఉపయోగించి ఇంతమంది ప్రాణాలను తీయాలని కుట్ర చేశారు. మంచినీళ్ళు, దేవుడు ప్రసాదాల్లో ఈ రెజిన్ కలిపివ్వాలంటూ వాళ్ళందరూ పక్కాగా స్కెచ్ వేసుకున్నారు. రాజేంద్ర నగర్లో మొయినుద్దీన్ను ఇప్పటికే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. పాకిస్తాన్ టెర్రరిస్టులతో సయ్యద్ మొయినుద్దీన్కు లింకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సయ్యద్తో పాటుగా మరొక 2 ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో మరింత మంది టెర్రరిస్టులు తలదాచుకున్నారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఇప్పుడు పాత బస్తీలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఓ పక్క ఢిల్లీలో భారీ బ్లాస్ట్లు, మరో పక్క ఇలాంటి రెజిన్ లాంటి కెమికల్స్ని కలిపి ఎంతో మంది ప్రాణాలను తీయాలని చెప్పేసి ప్లాన్లు. ఏదో ఒక మార్గంలో ఎలా కుదిరితే అలా, కుదిరితే బాంబులు, లేదంటే తుపాకులు, అవి కూడా కాదంటే సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక రకంగా మనకు నష్టం చేయాలని చూడడం. ఇవన్నీ కాదు, ఇవన్నీ కుదరడం లేదని చెప్పేసి చివరికి చాలామంది మహిళల్ని ప్రేమ పేరుతో లొంగ తీసుకొని వాళ్ళ మీద రకరకాలుగా దౌర్జన్యాలకు పాల్పడడం. ఇక ఇవి కూడా కాదు, ఇవి కూడా తెలిసిపోయాయి, ఇక తెలియనట్లు ఉండాలని చెప్పేసి చివరికి విష ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. సామూహిక విష ప్రయోగాలకి. అంటే ఒక టెంపుల్లో పంచే ప్రసాదంలో ఆ రెజిన్ని కలిపితే ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు? రోజుకి ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది మీరు తాగే నీళ్లలో కలిస్తే. సో బీ కేర్ఫుల్. మీరు బయటకు వెళ్తే బీ కేర్ఫుల్. చివరికి మీరు ఇంట్లో ఉన్నా కూడా సురక్షితంగా లేరు. మీరు తినే తిండికే కలుషితం అయిందేమో చెక్ చేసుకోండి, మీరు తాగే నీళ్లు కలుషితమైనవేమో చెక్ చేసుకోండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఎలాంటోడో చెక్ చేసుకోండి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేయండి. చివరికి డాక్టర్ల దగ్గర కూడా అనుమానించాల్సిన పరిస్థితి, భయపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ రెజిన్ని కలపడానికి ప్రయత్నించింది డాక్టర్లు. అక్కడ ఢిల్లీలో ఈ బాంబ్ బ్లాస్ట్కి పూనుకుంది డాక్టర్లు. ఇక హర్యానాలో, జమ్మూ కాశ్మీర్లో వీళ్ళందరూ డాక్టర్స్. There are female doctors also. Are we really safe in our country? Present ఓల్డ్ సిటీలో సిచ్యువేషన్ ఎలా ఉందో మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పటికే చెక్ చేస్తున్నారు. అన్నీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అనుమానం వచ్చిన చోటల్లా
ఈ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి పోలీసుల నుంచి, అలాగే మన సీక్రెట్ సర్వీసెస్ నుంచి కూడా. శిల్ప జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. చార్మినార్ దగ్గర ఉన్నారు శిల్ప. ఓల్డ్ సిటీలో వీళ్ళు బయటపడినట్లుగా తెలుస్తోంది. సో వీళ్ళకి సంబంధించిన మూలాలు ఏంటి, ఎలాంటి ప్రయత్నాలు చేశారో తెలుసుకుందాం మనం. శిల్ప జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శిల్ప? ఎలా జరుగుతోంది ఈ సర్చ్ ఆపరేషన్? ఇంకా ఏమేమి విషయాలు బయటకు తెలుస్తున్నాయి? ఎలాంటి కుట్రలు చేశారు అసలు వీళ్ళు, ఎలాంటి కుతంత్రాలు చేశారు? డీటెయిల్స్ ఏంటి? రైట్, నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే బ్లాస్ట్ ఉందో ఆ బ్లాస్ట్ లో ఒకవైపు దీంతో ఇప్పటికే మొత్తం దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ప్రధానంగా ఒకవైపు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇంకోవైపు హైదరాబాద్ డాక్టర్ ని ఉగ్రవాదులతో లింక్ ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. గుజరాత్ ATS, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఇప్పటికే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఉగ్రవాదులతో లింక్ ఉండి ఇంకోవైపు ఏదైతే సామూహికంగా విషం పెట్టి చంపాలన్నట్టు కూడా ప్లాన్ చేశారు. ప్రధానంగా రెజిన్ అనేటువంటి ఏదైతే కెమికల్ ఉంటుందో ఈ కెమికల్ అనేది అటు స్మెల్ అదే విధంగా టేస్ట్ రెండు కూడా ఉండదు. ఏదైనా వాటర్ ట్యాంక్ లో కలిపినా కూడా దాన్ని గుర్తించడం చాలా వరకు కూడా అసాధ్యం. ఇంకోవైపు ప్రసాదాల్లో ఎక్కడ కలిపినా కూడా దాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితి. దీంతో ఒకవైపు సామూహికంగానే టార్గెట్ చేశారు. ఏదైనా దేవాలయాల్లో ఎక్కువ క్రౌడ్స్ ఉన్నటువంటి ప్లేసెస్ లో ఒకవైపు ట్యాంక్ లో కానీ ప్రసాద్లో ఎక్కువ ఈ రెసిన్ అనేటువంటి కెమికల్ ని కలిపితే ఎక్కువ మంది ఒకటేసారి చనిపోవడానికి అవకాశం ఉండడంతో దీన్ని తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు దీనిపైన వర్క్ చేస్తున్నాడు ఎవరైతే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి మొయినుద్దీన్ అనేటువంటి వ్యక్తి. అటు చైనాలో MBBS చేశారు. MBBS చేసిన అనంతరం ఇటు హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. హైదరాబాద్ కి తిరిగి వచ్చాక ఇటు ఏదైతే ఆన్లైన్ కన్సల్టెన్సీ ద్వారా తను వైద్యం అందిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఒకవైపు ఢిల్లీలోతో పాటు దేశవ్యాప్తంగా ఒకవైపు హై అలర్ట్ కొనసాగుతుంది. ఇంకోవైపు ఈ విధంగా ఒకవైపు ఉగ్రవాదులతో లింక్ ఉన్నటువంటి వ్యక్తి ఇటు హైదరాబాద్ లో ఒకవైపు దొరకడంతో ఇప్పటికే మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం చార్మినార్ దగ్గర ఉన్నది. ఎందుకంటే చార్మినార్ వన్ ఆఫ్ ది ఏదైతే ఎక్కువ కూడా సమస్యాత్మక ప్రాంతంగా ఎప్పుడు ఎలాంటి గొడవలైనా కూడా ఇక్కడనే చూస్తుంటారు. ఎక్కువ మంది ఇక్కడ నుండి తయారవుతుంటారు. సో ఇక్కడ ప్రస్తుతం అయితే ఎక్కువ ఎక్కడికక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. పోలీసు పికెటింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అనుమానం ఉన్నా నిన్న జరిగినటువంటి ఢిల్లీలో ఒకవైపు ఏదైతే ఆ అనుమానం ఉన్నటువంటి వస్తువులు ఏమైనా ఉన్నా కూడా వెంటనే 100కి డయల్ చేసి ఇటు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నారు. అడిగడుగున ఒకవైపు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఏవేవి ఉంటాయో వాటి దగ్గర పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే ఎవరైతే డాక్టర్ ఉన్నారో రాజేంద్ర నగర్ కి చెందినటువంటి సయ్యద్ మహమ్మద్ మొయినుద్దీన్ అనే వ్యక్తి అటు చైనాలో MBBS చేశారు. అనంతరం ఇక్కడ తిరిగి వచ్చారు. ఆ సమయం ఏదైతే ఆన్లైన్ కన్సల్టింగ్ చేసే టైంలోనే అటు ఉగ్రవాదులతో లింక్ అనేది బయటపడింది. ఉగ్రవాదులతో లింక్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రెసిన్ అనేటువంటి కెమికల్ ని తను ఆముదాలు ఏవైతే ఉంటే ఆముదాల నుంచి తయారు చేసినటువంటి రెసిన్ ని ప్రస్తుతం తన ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఒకవైపు ఏదైతే ఎక్కువగా తను టార్గెట్ చేసుకున్నటువంటి ఎక్కువ మంది వచ్చేటువంటి ప్లేస్, హిందూ దేవాలయాలు ఎక్కువ మంది వచ్చేటువంటి ప్లేస్ దగ్గర తను టార్గెట్ చేశారు. ఒకవేళ పోలీసు మాత్రం దీన్ని గుర్తించకపోతే ఇంకా దీని ప్రమాద తీవ్రత అనేది ఎక్కువగా ఉండేది. నిన్న ఎప్పుడైతే ఒకవైపు అక్కడ ఢిల్లీలో బ్లాస్ట్ జరిగిన అనంతరం ఒకవైపు ఇది బయటపడడంతో దానికి లింక్ కూడా ఉన్నట్టు కూడా ప్రస్తుతం అటు పోలీసులు కావచ్చు మొత్తం కూడా ఒకవైపు డౌట్ గా ప్రస్తుతం దాన్ని పరిగణిస్తున్నారు. మొత్తం ప్రస్తుతం అయితే పోలీసు అదుపులోనే ఉన్నారు. అతని నుంచి కీలకమైనటువంటి సమాచారం తీసుకున్నట్లు ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇంకోవైపు అక్కడ జరిగినటువంటి ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ కు ఈయనకు ఖచ్చితంగా సంబంధం ఉండే అవకాశం ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం తనను కీలకంగా మారిండు. ఆయనకు సహకరించిన ఏదైతే రెసిన్ కెమికల్ తయారు చేయడానికి ఆయనకు సహకరించిన వాళ్ళపైన ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టారు. రాజేంద్ర నగర్ లో ఉంటున్నారు. గత 2 రోజుల క్రితం అటు గుజరాత్ యాంటీ స్క్వాడ్ గుజరాత్ కు సంబంధించినటువంటి ATS పోలీసులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి మరుసటి రోజే ఢిల్లీలో ఈ విధంగా కావడంతో ఖచ్చితంగా సంబంధం ఉంది. దీంతో ఇప్పటికే ఇటు నగర వ్యాప్తంగాతో పాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ప్రతి చోట పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఎలాంటి శిల్ప, ఇప్పుడు సహజంగా
టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నప్పుడు, టెర్రరిస్ట్ లింక్స్ అన్నప్పుడు సహజంగా మనకు ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఆ లింక్స్ చాలాసార్లు బయటపడ్డాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ డాక్టర్స్ని, ఈ రెజిన్ అనే కెమికల్ని కలిపి ఎంతోమంది ప్రాణాలు, ముఖ్యంగా టెంపుల్స్లో ఉండేటువంటి ప్రసాదాల్లో వీళ్ళు అది కలపాలని ప్రయత్నించారు. సో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళు డాక్టర్స్ అంటూ తెలుస్తోంది. మరోవైపు ఈ ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్లకు సంబంధించినటువంటి లింక్స్ కూడా హైదరాబాద్ కనెక్ట్ అయి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికీ హైదరాబాద్ వ్యాప్తంగా అంతా సెర్చ్ జరుగుతున్న నేపథ్యంలో వాట్ ఈస్ ద కండిషన్? ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీలో ఉన్నారు, చార్మినార్ దగ్గర ఉన్నారు, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి, ఎలా ఉంది పరిస్థితి, ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎలా సెర్చ్ చేస్తున్నారు? రైట్, ఒకవైపు హై అలర్ట్ ప్రకటించడంతో ఎక్కడికక్కడ బారిగేట్స్ ఏర్పాటు చేశారు. ఇంకోవైపు చాలా వరకు ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. జనరల్గా ఈ టైంలో చార్మినార్ కావచ్చు, ఇటు పాత బస్ ఏరియా అనేది ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది, ఎక్కువ మంది ఇటు చార్మినార్ చూడడానికి వస్తారు. కానీ ఒకవైపు పోలీసులు హై అలర్ట్ ప్రకటించడంతో ఎవరు కూడా బయటికి రావట్లేదు. బయట ఏం జరుగుతుందో, బయటికి వస్తే ప్రాణాలతో వెళ్తామో లేదా అని కూడా ప్రతి ఒక్కరు భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇంకోవైపు ఎవరైతే రాజేంద్ర నగర్లో అరెస్ట్ అయినటువంటి ఎవరైతే మొహనిద్దునికి సంబంధించినటువంటి వాటిపైన ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయనకు ఎవరెవరు సహకరించారు, ప్రస్తుతం ఆయనతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే దృష్టి పెట్టారు. అందులో భాగంగా నగరంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ఏమైనా యాక్టివేట్ అయినాయా అని కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఒకవైపు మెయిన్ ఇటు ఉగ్రవాదులకు మెయిన్ ఏరియాలు మాత్రమే టార్గెట్ కుంటే మొదట ఢిల్లీ, ముంబై, తర్వాత హైదరాబాద్. సో హైదరాబాద్ కీలకంగా ఇప్పటికే ఒకవైపు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఏదైతే ఒకటి ప్రస్తుతం భగ్నమైంది, ఇంకేమైనా వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయని కూడా ప్రస్తుతం పోలీసులు అడుగడుగునా జాలిస్తున్నారు. ప్రధానంగా సమస్యాత్మక ప్లేస్ మొత్తం కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమానం వచ్చినటువంటి వస్తువులు ఉన్నా కూడా నిన్న ఢిల్లీలో జరిగినటువంటి కేవలం ఏదైతే వస్తువు ఎలాంటి అనుమానం ఉన్నటువంటి వస్తువు ఉన్నా కూడా వెంటనే వాటిని ముట్టుకోకుండా పోలీసులు 100 డయల్ చేస్తే వెంటనే పోలీసులు వస్తారంటూ కూడా ఇప్పటికే అటు అందరికీ దేశవాసులకు అందరికీ కూడా సూచిస్తున్నారు. దీంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూ ఎవరైనా అనుమానంగా తిరిగినా కూడా, మన గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా వీటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పొద్దంటూ కూడా మొత్తం మీద ఇటు దేశవ్యాప్తంగా మాత్రం హై అలర్ట్ కొనసాగుతుంది. ఇంకోవైపు హై అలర్ట్తో పాటు నగరంలో ఒకవైపు ఉగ్రవాదులతో లింక్ ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ అవడంతో ఇటు నగర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా ఎక్కడ చూసినా పోలీసు పికెటింగ్ కనిపిస్తుంది. అడుగడుగునా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అనుమానం వచ్చినటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్ కావచ్చు, వాటినన్నింటిని చెక్ చేసిన అనంతరం క్లియరెన్స్ వచ్చిన అనంతరమే వాళ్ళకి బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఓన్లీ ఓల్డ్ సిటీ కాకుండా ఓల్డ్ సిటీతో పాటు సమస్యాత్మక ప్రాంతాలు దాదాపు 80 వరకు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అన్ని చోట్ల కూడా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి మొత్తం తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఏదైతే నిన్న జరిగినటువంటి ఒకవైపు ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్, ఇంకోవైపు హైదరాబాద్ లో అరెస్ట్ రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి మొయినుద్దీన్ అనే డాక్టర్ అరెస్ట్ చేశారు. సో ఈ రెండింటి సంఘటనల ఆధారంగా ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రతి ఒక్కరిని కూడా తనిఖీలు చేస్తున్నారు. మొత్తం మీద ఇంకా ఎక్కడైనా స్లీపర్ సెల్స్ కి సంబంధించినటువంటి మొత్తం ప్రతి చోట కూడా పోలీసుల నిఘా పెట్టి అడుగడుగున నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుంటే, ఇంకోవైపు మొయినుద్దీన్ తో సంబంధం ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళని కావచ్చు, మొత్తం కూడా విచారిస్తున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి మాకు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి, తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వన్స్ అగైన్. సో మనం చూస్తున్నాం ఎంత భయానక పరిస్థితులు ఉన్నాయో మనం చుట్టూ మనం చూస్తున్నాం. వీ షుడ్ రియలైజ్ ఇట్ అట్లీస్ట్ నౌ. ఎందుకంటే we cannot expect any kind of particular patterns. ఒక ఉగ్రవాది అనేవాడు మన ప్రాణాలు ఎలా తీస్తాడో అనడానికి ఏ పర్టికులర్గా ఇలాగే తీస్తాడని మనం చెప్పలేం. బాంబు దాడులు జరగవచ్చు, తుపాకులతో కాల్చొచ్చు, లేకపోతే సైబర్ నేరాలకు పాల్పడవచ్చు. ఇవన్నీ కాదంటే మన ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని ప్రేమ పేరుతో లొంగ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా కాదు. మనం తినే తిండిలో విషం కలుపుతున్నారు, మనం తాగే నీళ్లలో విషం కలుపుతున్నారు, రేపో మాపో మనం పీల్చే గాలిలో కూడా విషం కలుపుతారు. వి షుడ్ రియలైజ్ ఇట్. ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి మన చుట్టూ ఏం జరుగుతుందో. ఇప్పటికైనా మనం అలర్ట్గా ఉండాలి. మన పిల్లలు బయటికి వెళ్తే కన్నేసి ఉంచాలి వాళ్ళ మీద. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు, వి షుడ్ బి కేర్ఫుల్. ఒకసారి మీరు చూస్తున్నారు, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. గుజరాత్ ATS పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తుల్ని నేను మీకు చూపిస్తున్నాను. ఈ లీడ్స్ అన్నీ కూడా గుజరాత్ నుంచి వచ్చాయి. జమ్మూ కాశ్మీర్, అహ్మదాబాద్,
అలాగే ఇప్పుడు హైదరాబాద్ వరుసగా, అలాగే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, యూ కెన్ సీ హియర్. ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదిగో ఇదే వ్యక్తి ఉగ్రవాది సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్గా తెలుస్తుంది. ఇతను ఒక డాక్టర్ అంటే మనం ఏమనుకుంటాం, చాలా రెస్పెక్ట్ ఇస్తాం. డాక్టర్ మన ప్రాణాలను కాపాడే వ్యక్తి. నౌ హీఈస్ ఆన్లైన్ కన్సల్టెంట్, చైనాలో చదువుకొని వచ్చాడు. ఇదిగో ఇక్కడ మనకి మరొక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఇతను కూడా. ఆల్ దీస్ ఆర్ డాక్టర్స్, మనం దేవుళ్ళుగా పూజించే డాక్టర్లు. వాళ్ళు చివరికి ఇంత కుట్ర, ఇంత నీచంగా, ఇంత దారుణంగా మన ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. టెంపుల్లో ప్రసాదంలో ఈ విషయాన్ని కలపడానికి ప్రయత్నించారు. రేపో మాపో మీరు తాగే వాటర్ బాటిల్స్లో రావచ్చు, మీరు పీల్చే గాలిలో కూడా రేపు ఏదో ఒక విషయాన్ని వదిలే అవకాశం ఉంటుంది. అండ్ ఇది కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు వీళ్ళు ప్లాన్ చేసింది. లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్లో కూడా ప్లాన్ చేశారు. అంటే గుజరాత్లో ప్లాన్ చేశారు, ఢిల్లీలో ప్లాన్ చేశారు, లక్నోలో ప్లాన్ చేశారు. మొత్తం ఒకేసారి. అంటే ఒక్కసారి వైడర్ పిక్చర్లో చూడండి ఏం జరుగుతుందో. ఒక్కసారి మీరు వైడ్ యాంగిల్లో ఒకసారి చూడండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్. అండ్ జమ్మూ కాశ్మీర్లో 2900 కిలోల బ్లాస్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి కెమికల్స్ని పట్టుకున్నారు అధికారులు, మన ఏజెన్సీస్. 2900 కిలోలు. మరోపక్క ఢిల్లీలో కారులో బ్లాస్ట్ అయింది. ఇప్పటికి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఆ కనెక్షన్స్ హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్లో ఫుడ్లో విషం పెట్టి ప్రాణాలు తీయాలని చూశారు. సో దేశవ్యాప్తంగా ఒకేసారి ఒక పెద్ద మారణ హోమం సృష్టించడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. ఇట్స్ నాట్ జస్ట్ ఢిల్లీ, ఇట్స్ నాట్ జస్ట్ అహ్మదాబాద్, ఇట్స్ నాట్ జస్ట్ హైదరాబాద్. దేశవ్యాప్తంగా ఒక పెద్ద మారణ హోమానికి ప్రయత్నించారు. అక్కడ ఉన్నటువంటి 2900 కిలోల ఆ పేలుడు పదార్థం దొరికిపోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి డాక్టర్స్ దొరికిపోయారు. ఈ కంగారులో ఇప్పుడు ఢిల్లీలో ఈ బ్లాస్ట్కి పాల్పడ్డారు. అక్కడికి వచ్చేస్తారో, ఆ కనెక్షన్స్ పట్టుకొని అక్కడికి వచ్చేస్తారో అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కొన్ని పోస్టర్స్ వెలిసాయి. వాటిని ట్రాక్ చేసుకుంటూ వెళ్తే అక్కడ దొరికారు కొంతమంది. వాళ్ళ నుంచి పట్టుకుంటే ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీకి ఆ కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ కనెక్షన్స్ని పట్టుకొని ఎక్కడ వస్తారో ఇక్కడ వరకు. అలాగే హర్యానాలో అరెస్ట్ చేసిన వాళ్ళని మనం చూసాం. డాక్టర్ మజుముల్, అలాగే డాక్టర్ ఆదిల్, వాళ్ళు డాక్టర్సే. ఆల్ దీస్ ఆర్ డాక్టర్స్. ఇంతకు ముందులాగా టెర్రరిస్టులు అంటే ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ స్లీపర్ సెల్స్ లాగా ఉంటూ ఎప్పుడో అవసరమైనప్పుడు చేస్తారు అనుకోవడానికి లేదు. వాళ్ళు ఇప్పుడు మన సమాజంలో చాలా గౌరవప్రదమైనటువంటి స్థాయిల్లో ఉండి మన చేత దండాలు పెట్టించుకుంటూ, మన డబ్బులు తింటూ, మనం కట్టిన ట్యాక్సులతో విదేశాల్లో చదువుకొని, ది స్టడీడ్ ఇన్ చైనా, విదేశాల్లో చదువుకొని మన ట్యాక్సులు తింటూ, మన డబ్బులు తింటూ, చివరికి మన ప్రాణాలు తీయడానికి ఒక ఇంత పెద్ద కుట్ర చేశారు. దేశవ్యాప్తంగా అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఒకేసారి ఈ 2-3 రోజుల్లోనే హర్యానాలో, ఫరీదాబాద్లో, అలాగే గుజరాత్ అహ్మదాబాద్లో, మరోవైపు జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఢిల్లీలో, హైదరాబాద్లో, అంటే ముఖ్యమైనటువంటి అన్ని సిటీల్లోనూ దే వాంటెడ్ టు డూ సంథింగ్, దే ప్లాన్ సంథింగ్ మ్యాసివ్. ఏదో చేయాలని ప్రయత్నించారు. అదృష్టం కొద్దీ మన ఏజెన్సీస్ చాలా స్ట్రాంగ్గా ఉండబట్టి, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి, మన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి మనం ప్రాణాలతో ఇలా బ్రతికి బయటపడగలుగుతున్నాం. లేదంటే మన దేశం మొత్తాన్ని నాశనం చేస్తుండేవాళ్ళు. ఒకసారి ఏటీఎస్ నుంచి ఏమంటున్నారో చూద్దామా? యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏమంటుందో ఒకసారి చూద్దాం. एटीएस के डीवाईएसपी श्री अशल चौधरी को एक इन्फॉर्मेशन मिली थी कि हैदराबाद का रहने वाला एक आदमी जिसका नाम सैयद अहमद मोहिउद्दीन है, ये देश में आतंकवादी घटना को अंजाम देने के लिए कुछ कार्रवाइयां कर रहा है और इसी के कॉन्स्पिरेसी के भाग के तहत ये गुजरात अहमदाबाद भी आने वाला है. इस इन्फॉर्मेशन को सीनियर अधिकारियों के साथ शेयर किया गया. काफी टीम्स बनाई गई, टेक्निकल एनालिसिस किया गया, इसके ह्यूमन इंटेलिजेंस को भी डेवलप किया गया और जाना गया कि ये आदमी जो है इसकी मूवमेंट अहमदाबाद में ही लोकेट हो रही है. गुजरात एटीएस के डीवाईएसपी श्री अशल चौधरी को एक इन्फॉर्मेशन मिली थी कि हैदराबाद का रहने वाला एक आदमी जिसका नाम सैयद अहमद मोहिउद्दीन है, ये देश में आतंकवादी घटना को अंजाम देने के लिए कुछ कार्रवाइयां कर रहा है और इसी के कॉन्स्पिरेसी के भाग के तहत ये गुजरात अहमदाबाद भी आने वाला है. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్.
లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.